గిరిజన కార్పొరేషన్ నుంచి రంపచోడవరం నుంచి అయితే మాత్రం నేను కుంకుడుకాయ పౌడర్ అయితే మాత్రం తెచ్చుకున్నానండి. మునుపు అయితే కుంకుడుకాయ షాంపూ అమ్మేవారు. అదైతే వాడాను డబ్బా. ఈసారి అయితే ఇలా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఎంతైనా ఆడవాళ్ళకి కొంచెం జుట్టు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని మనం ఏదో ఒకటి ఇలా న్యాచురల్గా ఉన్నవైతే మాత్రం వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేనైతే అలాగే చేస్తాను. కానీ దీంట్లో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8 ప్యాకెట్స్ అయితే మాత్రం ఉన్నాయండి. ఒక్కో ట్రిప్కి వస్తాయి ఇవి. ఇవి మొత్తం ప్యాకెట్లు 7 ప్యాకెట్లు, 8 ప్యాకెట్లు ఉన్నాయి. 100 రూపీస్ అండి. కానీ ఎంతైనా నేచురల్ ప్రోడక్ట్ కదా. ఒకసారి మునుపు వాడాను, కానీ ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. పౌడరు మూత తీయగానే ఘాటు చాలా ఎక్కువగా ఉంది. ఈ పౌడర్లో ఇది సరిపోతుంది. కొంచెం వాటర్ కంటెంట్ కలిపేసి ఇలా హెన్నా పెట్టుకున్నట్టు మనం పెట్టేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ తలంతా మనకి ఇది లేకుండా. మునుపైతే బాత్రూంలో కుంకుడుకాయలు, పిప్పి, షీకాయ అన్నీ ఉండేవండి. ఇప్పుడైతే మాత్రం అలా అవసరం లేకుండా ఈ విధంగా డైరెక్ట్గా షాంపూ లాగా పేస్ట్లా చేసేసి హెన్నా పౌడర్లా పెట్టేసుకొని వాష్ చేసుకోవడమేనండి హెయిర్. ఇదైతే మాత్రం నేను వాడాను, చాలా బాగుంది. న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు మిస్ కాకండి ఎక్కడ అమ్ముతున్నా సరే. అందులో గిరిజన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర అయితే మాత్రం న్యాచురల్గా ఉంటుంది.